హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవాల్టి వ్లాగ్ అండి, మార్నింగ్ రొటీన్ అనమాట స్టార్ట్ అయిపోయిందనమాట. సో మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ అయిపోయేసి ఇక నైట్ అయితే మెంతులు అవి నానబెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. సో ఇక సోంపు వాటర్ అనమాట, సోంపు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, వాటర్లో వేసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసామనుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు కానీ జీలకర్ర కానీ వేసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినప్పుడు దాన్ని ఒక హాఫ్ గ్లాస్ అంటే 1.5 గ్లాస్కి వచ్చే వరకు మరిగించాలన్నమాట. మరిగించేసేసి ఆ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుందన్నమాట. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అక్కడ వాటర్ బాగా వేడైపోయాయి, కొంచెం లైట్గా చల్లారాలి అని చెప్పేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇక్కడైతే ఇక బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. సో నైట్ క్లీన్ చేయాలన్నమాట. పిల్లలకి హాలిడే కదా, కొంచెం మనకు కూడా అలా రిలాక్సేషన్గా ఉంటుందని చెప్పేసి అలానే పిల్లలతో ఇక మాట్లాడుకుంటూ అట్లా పడుకున్నాం అనమాట. నైట్ ఏమి వర్క్ చేయకుండా తినేసి ఇక అట్లనే పడుకున్నాము. సో ఫైనల్గా ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా ఇలా క్లీన్ చేశాను అనమాట. ఈ లోపు అయితే వాటర్ అయితే చల్లారిపోయాయి. ఆల్మోస్ట్ ఆ పెద్ద సైజ్ లోట నీళ్ళు అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇక అవన్నీ కూడా ఫినిష్ చేస్తే మార్నింగ్ 7కి అవి ఫినిష్ చేస్తే ఇక 9కి అలా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇది ప్రాసెస్. ఏమో ఇన్ని ఫాలో అవుతున్నాము. సో ఎంత వెయిట్ లాస్ అవుతాము అన్నది అయితే చూడాలి అనమాట, ఏమన్నా రిజల్ట్ ఉంటుందా లేదా అన్నది. సో ఇలా వాటర్ తాగేసేసి ఇక రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను. బట్ ఇంకా ఎవరు కూడా లేవలేదన్నమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి. అందరు పడుకొనే ఉన్నారు. ఇక ఇప్పుడైతే రూమ్స్ అన్నీ ఊడ్చేసేసి ఇక్కడ ఇక ఆకు తీసుకొచ్చాను అనమాట. నిన్న కూరగాయలకు వెళ్ళినప్పుడు ఆకుకూరలు ఎవ్రీ వెన్స్డే కూడా మ్యాక్సిమం ఆకుకూరలే ఉంటాయి అన్నమాట. సో ఆకుకూర అయితే తీసుకొచ్చాను. ఏంటి అంటే సేమ్ పొన్నగంటి ఆకే తీసుకొచ్చాను అనమాట, ఎప్పుడు తెచ్చేలాగానే. సో వీక్లో ఒకటి పొన్నగంటి ఆకు ఉంటుంది, అదే ఇంకొకటి వేరే ఆకు. 2 డేస్ 2 ఆకుకూరలు అయితే ఉంటాయన్నమాట వీక్లోని. సో ఇక్కడ ఆకు అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. పిల్లలకి ఇప్పుడే లేస్తున్నారనమాట. లేచి వచ్చి చూస్తున్నాడు నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి. డోర్ క్లోజ్ చేయనా, బ్రష్ చేయండి అంటే ఇక వాళ్ళు బ్రష్ చేస్తున్నారనమాట. ఇక నేనైతే ఇక్కడ ఈ ఆకులన్నీ తీస్తున్నాను. ఈ ఆకు అయితే హెల్త్కి చాలా మంచిది, బోన్స్కి కానివ్వండి, కళ్ళకి కానివ్వండి చాలా మంచిది అనమాట. ఇది షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో హెల్త్కి చాలా మంచిది ఇది. దీంట్లో మంచి కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటుంది అనమాట. ఫీడింగ్ చేసే మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట దీని ద్వారా. సో వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఈ ఆకు తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఎక్కువ శాతం ముసలోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మంచిదన్నమాట హెల్త్కి. సో వాళ్ళ బోన్స్లో ఉన్న వాళ్ళ స్టామినా తగ్గిపోతుంటుంది కదా, ఇది మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఆకు కట్ చేసేసి చిన్న ఆకులు మళ్ళీ ఆకులు కట్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట. చిన్న ఆకులా కట్ చేసేసి సాల్ట్ వాటర్లో అయితే వేసేసి దాన్ని పక్కన పెట్టేసాను. ఇక్కడైతే టీ పెట్టేసాను అనమాట. టీ అవుతా ఉంది. ఇప్పుడు పిల్లలు లేచారు, బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. నైట్ వండిన అన్నం చాలా మిగిలింది. నేనేమో పూరి చేసేసి ఏదైనా కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈ అన్నం చూస్తే చాలా ఉండిపోయిందనమాట. సో ఇక ఏం వద్దులే అని చెప్పేసి ఎగ్ రైస్ చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే ఇక ఎగ్ రైస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎగ్ రైస్కి తాలింపు గింజలు వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు బాగా మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక 4 ఎగ్స్ అయితే వేసాను అనమాట. బ్రేక్ చేసేసి అటువైపు ఏమో టీ అవుతుంది, ఇటు సైడ్ ఏమో ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఎగ్ రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా 4 ఎగ్స్ వేసేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, ఒక 50% ఇవి మనకి ఫ్రై అవ్వాలి. సో అప్పుడు సాల్ట్ వేసేసి దాంట్లోనే ఇంకొంచెం సేపు అయితే దీన్ని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్ రైస్లో ఎప్పుడైనా సరే మనము చికెన్ మసాలా వేసినట్లయితే టేస్ట్ మాత్రం బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. చికెన్ మసాలా కానివ్వండి, పన్నీర్ మసాలా కానివ్వండి, లేకపోతే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, సో మ్యాగీ మసాలా వేసినా కూడా మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఎగ్ రైస్కి చాలా బాగుంటుంది. మామూలుగా మనం కారము ఇవన్నీ వేస్తాం కదా, సో వాటితో పాటు ఏదో ఒక ఐటమ్ పన్నీర్ మసాలా కానివ్వండి, చికెన్ మసాలా కానివ్వండి, లేకపోతే మ్యాగీలో వచ్చే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, సో అది కానివ్వండి, ఏది వేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట.
సో ఇక్కడ నేను కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి వేసాను, తర్వాత కొద్దిగా కారం వేసాను. సో ఇది ఆప్షనలే, ఎక్కువసార్లు కారం యాడ్ చేయను, బట్ ఈరోజు అయితే కారం యాడ్ చేస్తున్నాను. ఎక్కువ శాతం ధనియాల పొడి, చికెన్ మసాలా కానీ లేకపోతే ఇలానే పన్నీర్ మసాలా కానీ ఏదో ఒకటి వేసేసి చేసేస్తాను అనమాట. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసేసి టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒక 2 minutes ఇంకా కలుపుకున్న తర్వాత ఇక మిగిలిపోయిన అన్నం అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇక బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes పాటు దాన్ని అలా హీట్ చేసామంటే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఇక ఎగ్ రైస్ అయిపోయింది, పిల్లలకి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇది అయిపోయిన వెంటనే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తా అంటే ఇక ఆయన కోసం మళ్ళీ ఇక ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. వెంటనే అన్నం కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ కర్రీ అనమాట ఇది, పొనగంటి ఆకుకూర. సో కళాయి పెట్టేసేసి తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసేసాను. వేసేసి ఆకుకూరకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ నార్మల్గా ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం ఆనియన్స్ తాలింపులో వేయకుండా ఆకుతో పాటు వేసినా కూడా అవి ఆకుతో పాటే ఉడికిపోతాయి కదా, తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. సో అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడైతే ఆనియన్స్ ఒక 50% అలా ఫ్రై అయిపోయాయి అంతే. వెంటనే ఆకు అయితే వేసేసి ఇట్లా ఒక 2 minutes పాటు అయితే కలుపుకున్నాను. ఆకుతో పాటు కుక్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఆనియన్స్. ఇక్కడైతే ఇక మూత పెట్టేసేసి తర్వాత ఇప్పుడు దానిలోనే టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. వేసేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆకుకూరలోని మనం సాల్ట్ వేస్తే ఆటోమేటిక్గా వాటర్ ఫామ్ అవుతాయి కదా, సో అప్పుడు మనకి ఇది బాగా వాటర్ ఫామ్ అయ్యి వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, సో ఆ టైంలో మనము కారం వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. కారం కొంచెం, ధనియాల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇలా మగ్గిన తర్వాత ఆకంతా కూడా ఆకు కంప్లీట్గా ఎక్కువగా ఫ్రై అవ్వలేదన్నమాట. సో నార్మల్గానే చేస్తున్నాను కర్రీలాగా. ఎక్కువ ఫ్రై అయితే ఇంకొంచెం బాగా దగ్గరకు వస్తుంది అనమాట. సో నేను ఇలా ఉన్నప్పుడే ఇక నార్మల్గా కారం, ధనియాల పొడి వేసేసి ఒక 2 to 3 minutes పాటు అయితే కుక్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ మనకి ఇక ఆకైతే రెడీ అయిపోయింది, పొన్నగంటి ఆకుకూర. ఇక్కడైతే నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పెన్సిల్, చూడటానికైతే చాలా బాగుందన్నమాట పైన కదా. సో ఆ పెన్సిల్ అనేది మనం మన లైఫ్ లాగా తీసుకున్నట్లయితే పైకి మనం అలానే కనిపిస్తుంటాం కదా, చూడటానికి అందరికీ చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాం అనమాట, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాము. సో అదర్వైజ్ సమ్ టైమ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఆ పెన్సిల్ ఉంది కదా, సో దాన్ని అలానే ఉంచితే దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా? ఏముండదు కదా. సో దాన్ని అలానే ఎన్ని సంవత్సరాలు ఉంచినా కూడా అది అలానే ఉండిపోతుంది. అదే దాన్ని షార్ప్ చేసినట్లయితే అది మనకి రాసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఆ పెన్సిల్ని మనం ఏదైనా సరే మనం రాయడానికి అది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఆ పైన కనిపించేది మనం బయటికి కనిపిస్తున్నది అయితే ఆ లోపల ఉన్న సీసం ఏదైతే ఉందో, సో అది మన బిహేవియర్ కావచ్చు, మన టాలెంట్ కావచ్చు, లేకపోతే మన క్యారెక్టర్ కావచ్చు, మన హార్డ్ వర్క్ కావచ్చు. సో మనకి దేని మీద అయితే ఫోకస్ ఉంది, మనకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఆ వర్క్ మనం స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి టాలెంట్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో అదర్వైజ్ మనం ఎందుకు పనికిరాని, షార్ప్ చేయకముందు పెన్సిల్ ఎలా ఉందో సో అలానే ఉండిపోతాము. సో ఈ పెన్సిల్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎరేజర్ అనమాట. సో ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే మేబీ మన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో ఎన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నా కూడా వాటిని ఎరేజ్ చేస్తూ మళ్ళీ మనతో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటారు, మనతో కలిసి వాళ్ళు మన లైఫ్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు అనమాట, మన రిలేషన్స్ని కూడా. సో ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే మేబీ అందులో మనం ఫెయిల్ అవ్వచ్చు సమ్ టైమ్స్. స్టార్ట్ చేసిన వెంటనే అయితే సక్సెస్ అవ్వం కదా ఎందులో కూడా. సో అలాంటప్పుడు ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ తిరిగి మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేయొచ్చు, అదర్వైజ్ మళ్ళీ దానినే తిరిగి రిపీట్ చేయొచ్చు. ఓకేనా, ఒకసారి ఫెయిల్ అయింది కదా అని చెప్పేసి దాన్ని మనం వదిలేయాల్సిన అవసరం లేదు. లేకపోతే చాలామంది చుట్టుపక్కల మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా మాటలు అంటూ ఉంటారు కదా, వాళ్ళ మాటలకు భయపడి కూడా మనం ఆ వర్క్ వదిలేస్తూ ఉంటాం. సో ఎవరి కోసమో మనం బ్రతకడం లేదు కదా, కాబట్టి కంపల్సరీ మన వర్క్స్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు పెన్సిల్ ఉంది, ఇక్కడ నేను ఫస్ట్ ఒక మిస్టేక్ 2 names కరెక్ట్గా రాశాను, బట్ నా నేమ్ మాత్రం నేను మిస్టేక్ రాశాను. బట్ ఎరేజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రాశాను కదా. సో ఏ వర్క్ అయినా కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో అలా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే అది మళ్ళీ కంప్లీట్గా ఏమంటారు
పాడైపోవచ్చు. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మనల్ని మనం రీస్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఆ వర్క్ని కానివ్వండి, లేకపోతే మన లైఫ్ని కానివ్వండి, ఒక్కోసారి అగైన్ రీస్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రీస్టార్ట్ చేసేసి అప్పుడు మనం కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు ఆ లైఫ్ని. అదే వేలో వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా ఇందులోనే రావాలి అని కాదు. సో మనకి ఇంకొక 2-3 వర్క్లు ఏమైనా తెలుసుంటే సో దాంట్లోకైనా వెళ్ళొచ్చు. సో ఎన్ని రకాలకైనా సరే లైఫ్లో చాలా వర్క్స్ ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. సో ఎందులో ఒక దాంట్లోని మనము మన టాలెంట్ అనేది గుర్తించుకొని రాణించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ నేమ్స్ రాశాను అదే పెన్సిల్ తోటి, తర్వాత ఒక చిన్న డిజైన్ వేశాను, ఇప్పుడు ఏదో ముగ్గేస్తున్నాను. సో అలా అనమాట. ఎన్ని విధాలుగా అయినా సరే లైఫ్ని మనము చూసాం కదా, బయట ఎన్ని బిజినెస్లు ఉన్నాయి. సో ఏమంటారు, ఏమీ తెలియని వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళని వాళ్ళు కొత్తగా షార్ప్ చేసుకుంటున్నారు అనమాట. సో షార్ప్ చేసుకుని ఆ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కదా. సో మనం కూడా అలానే మన లైఫ్ని ఒక హౌస్ వైఫ్గా కానివ్వచ్చు, లేకపోతే చదువుకుంటున్న టైంలో కూడా మనలో ఉన్నటువంటి ఏ టాలెంట్ ఉన్నా సరే మనం దానిపై మనం ఏమంటారు ఫోకస్ చేసినట్లయితే అది ఖచ్చితంగా రేపు మన లైఫ్కి ఒక సక్సెస్ లాగా యూజ్ అవుతుందన్నమాట. పెన్సిల్కి ఖచ్చితంగా ఒక షార్ప్నర్ కావాలి, ఒక ఎరేజర్ కావాలి. సో అది మేబీ మన ఫ్యామిలీ, మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన ఏమంటారు మన లైఫ్లోకి వచ్చే మన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే మన కిడ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో ఎవరైనా సరే మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మనలో ఏదైనా టాలెంట్ ఉంది, మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి ఎవరో ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనమాట. సో ఏదైనా మనకి వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం దాన్ని ఫోకస్ చేయాలి. సో ఫోకస్ చేసి తర్వాత మనం లెర్న్ చేయాలి. ఫోకస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని నేర్చుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. ఫోకస్ చేయకపోతే దాన్ని మనం నేర్చుకోలేం కదా. సో ఆటోమేటిక్గా నేర్చుకున్నప్పుడు మనకి ఏంటంటే మనం ఎప్పుడైతే మనం దాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో మనం దానిలో ఎదుగుతూ ఉంటాము. మనం నేర్చుకోకపోతే అసలు దాంట్లో ఎదగలేము కదా. సో దాంట్లో ఎదుగుతున్నప్పుడు ఏంటంటే లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో గ్రో అవ్వకుండా అయితే లైఫ్లో మనకి ఎటువంటి ఎంజాయ్మెంట్ అనేది రాదనమాట. సో ఫస్ట్ దేని మీదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మనం ఫోకస్ చేయాలి. తర్వాత దానిని మనం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకున్న టైంలో ఈజీగా మనం దాంట్లోకి ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తామో ఆటోమేటిక్గా గ్రో అవుతాము. సో గ్రో అవుతున్న టైంలో లైఫ్ మనం ఇది నేను సాధిస్తున్నాను అని చెప్పేసి ఒక ఎంజాయ్మెంట్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో మనం నేర్చుకోకుండా గ్రో అవ్వకుండా అయితే లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అంటే అస్సలు అది పాసిబుల్ అవ్వదు. మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో సో అప్పుడే లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.